పోదలుచుకోలేదు. ఈ ప్రక్రియ పకడ్బందీగా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా, బలైన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. Yes, yes, yes. Sir, actually 1 year is the time frame. We have taken 1 year. So my advice is 1 year is max. Why? Because we have done and we have learned something from that, out of that experience. We are there to share with Government of India my experience. So 1 year's time frame is reasonable time. They can do miracles within a year. I don't know how Government of India is going to take on a decision. That is why I have told you, discuss with political parties and stakeholders and civil societies. Then you will get some information or otherwise suggestions. Based on that, you prepare in terms of reference. It is easy to handle things. Otherwise, it will become an ఇప్పుడు వాస్తవంగా దీన్ని గందరగోళపరిచే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు, ఆ సామాజిక వర్గాల నేపథ్యాన్ని తీసుకొని నిర్ణయాలు జరిగినాయి. ఇది స్టేట్ యాజ్ ఏ యూనిట్. నేను అందుకే ఆ సూచన చేసిన. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచినరు అనుకో, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి. ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్ల ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటో ఆ లిస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం, గతంలో కాపులు ఓసీలలో ఉండేది, 1976లో బీసీలలోకి వచ్చిండ్రు, 1976 కంటే ముందు లంబాడాస్ కూడా బీసీలలో ఉంది, తర్వాత వాళ్ళని ఎస్టీలలో తీసుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు వివిధ సందర్భంగా, ఎల్లాపుల, కొప్పుల వెలమ వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు. చంద్రశేఖరరావు గారు 96లో వారిని తీసుకెళ్లి బీసీలలో కల్పించిండు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్. ఏ డేటా సేకరించినా సూరజే ఉంటాడు, పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా. వారు వీరు గారు, వీరు వారు గారు, వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం. మేము ముందు నుంచి కూడా చెప్పినాం, అయ్యా మేము ఒక విధానంతోనే ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించడం, 97% జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, ఇవి లెక్కలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇంటింటికి వెళ్ళి 150 కుటుంబాలను, 150 ఇండ్లను ఒక గ్రూప్గా, దానికి ఒక ఎన్యూమరేటర్ను పెట్టి 60 రోజులు సమయం ఇచ్చినాం. ఓ రోజు సూరజ్ ఏదైనా పని మీద పెళ్ళికో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ పోయి నమోదు చేయించుకొని రాని. దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్నాం. అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే. ఆ కుటుంబ పెద్ద దగ్గర, కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏ సామాజిక వర్గము, వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాజకీయంగా ఏమైనా రిజర్వేషన్లు పొందినరా, అన్ని వివరాల ప్రశ్నపత్రంలో ఉన్నాయి. ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, ఆస్తుల అప్పుల విషయంలో నిజాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఇది 100% నా సంపూర్ణమైన విశ్వాసము. కులాల లెక్క పక్కగా తేలిన తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం. ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం. కేంద్రమే ఒక ప్రక్రియను చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారి, కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు
వృధా కాదు, దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం. రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం? 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని, ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా